ఒక తండ్రికి పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డాడట. అయితే భార్య లేదు. ఇద్దరు కూతుళ్ళు, ఒక కొడుకు. కూతుళ్ళు ఏమన్నారంటే తండ్రి బాధ్యత అంతా కొడుకే చూసుకోవాలి అని చెప్పేసి వెళ్ళిపోయారట. పాపం అప్పటి నుండి ఆ కొడుకే తండ్రికి స్నానం చేయించి, బట్టలు వేసి, ఫుడ్ వండి పెట్టి, దగ్గరలో పెట్టి జాబ్కి వెళ్ళిపోయేవాడట. అయితే భర్త ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఈ భార్య ఏం చేసేదంటే వాళ్ళ మావయ్య గారికి వండిన ఫుడ్ని దాచేసేదట. ఎందుకంటే అది తినకుండా ఆయన త్వరగా చనిపోతాడు అని చెప్పేసి దాచేసేదట. ఆ ఇంట్లో పని మనిషి ఉండేదట. పాపం ఆవిడ వచ్చి అడిగితే ఆయన సైకిల్ చేసి చెప్తే ఆవిడ వెళ్ళి 4 ఏళ్లలో పనిచేసిన తర్వాత ఫుడ్ పెడతారు కదా, ఫుడ్ తీసుకొచ్చి ఆయనకి పెట్టేదట. అలా ఆయన ఫుడ్ తిని టాబ్లెట్లు వేసుకునేవారట. ఒకరోజు ఆయనకి సడన్గా మాట వచ్చిందంట. ఆయన తన కొడుకుతో చెప్పారట ఇలా ఇలా అని చెప్పి. అప్పుడు భార్యని పిలిచి, నా తండ్రిని ఇలా చేస్తావా, నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడట. అప్పుడు ఆవిడ తప్పు తెలుసుకుని వాళ్ళ మావయ్య గారి కాళ్ళు, వాళ్ళ ఆయన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడిగిందంట. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను బాగున్నప్పుడు బాగానే చూసావు కదమ్మా, నేను భారం అయ్యాను కాబట్టే నువ్వు ఇలా ఆలోచించావు, అందుకే ఆ ఫుడ్ దాచేసావు, నేను అర్థం చేసుకున్నాను, నువ్వు కూడా నీ తప్పు తెలుసుకున్నావు కదా, క్షమించానమ్మా అని చెప్పి అన్నాడట. అలా క్షమించే గుణం వాళ్ళకి ఉండాలి, క్షమాపణ అడిగే గుణం వీళ్ళకి ఉంటే ఇద్దరి మధ్య ఉన్న గొడవలు సర్దుకుంటాయి.